అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ఆమోదించడం జరిగింది. దీని వెనుక మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి అయితేనేమి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి, వీరి కృషి ఎంతో ఉంది. ఈ సందర్భంగా ఈ బిల్లు ఆమోదించిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది దాదాపు గత కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన జరిగి నేటి కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని అటు చంద్రబాబు నాయుడు గారు అయితేమి, ఇటు పవన్ కళ్యాణ్ గారు అయితేమి, వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ సారథ్యంలో పార్లమెంట్లో ఈ బిల్లుకు ఆమోదం పొందడం ఎంతో హర్షణీయం. ఈ బిల్లుకి సంబంధించి మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకే మాట కట్టుబడి ఉన్నారు. ఈ అమరావతి రాజధాని వెనకాల దాదాపు 34,000 ఎకరాలు భూసేకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ఎదుగుదల, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పురోభివృద్ధి కోసం ఈ రైతులు ఎంతో ధారాళంగా ముందుకొచ్చి తమ వంతు వారు రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పడడం జరిగింది. గతంలో రాజులు ప్రజల సంక్షేమం కోసం యాగాలు చేసేవాళ్ళు, పూజా పురస్కారాలు యాగాలు చేసేవాళ్ళు. ఈ యాగాలు చెడగొట్టడానికి మారీ చుబాహు లాంటి మన పురాణంలో మనం చదువున్నాం. వీళ్ళు ప్రజలకు మంచి జరగకూడదు, ప్రజలు ఎప్పుడు దుర్భిక్షంతో అల్లాడాలా, ఆ దేశం దెబ్బతినాలన్న ఉద్దేశంతో రాక్షసులు పనిచేసేవాళ్ళు. ఆ విధంగా వైసీపీ నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పట్టిన రాక్షస ముఖలాగా తయారైంది. ఎందుకంటున్నా అంటే రాష్ట్ర అసెంబ్లీ అంటే మన ప్రజాస్వామ్యానికి దేవాలయంతో సమానం. అటువంటి దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? గత కుటుంబ ప్రభుత్వంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మేము అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఒప్పుకుంటున్నాం, 34,000 కాదు 40,000-45,000 ఎకరాలు కావాలా, ఈ రాజధానిగా మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి శాసనసభలో ఆయన గంటాపదంగా ఆయన ప్రతిపక్ష నాయక హోదాను చెప్పడం జరిగింది. తర్వాత ఆయన 2019 అధికారంలో రాగానే నేను అనలేదు, అమరావతిని మేము రాజధానికి ఒప్పుకోము, మళ్ళీ 3 ముక్కలు అట్ట 3 రాజధానులు తెల్లైపోయారు. అట్టనే అభివృద్ధి చేశారంటే అట్టా చేయలేదు. ఈరోజు అటువంటి ఎన్నో ఆటంకాల్ని, అటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుల యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎదగకూడదు అన్న దుస్సంకల్పంతో ఉన్న ఈ ఆటంకాలను ఎదుర్కొని ఈరోజు అమరావతి బిల్లు ఉభయ పార్లమెంట్ సభల్లో ఆమోదం పొందడం మేము ఎంతో జనసేన పార్టీ తరఫున, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేము మా హర్షాతిరేకాలు తెలియజేస్తూ ఈ విధంగా మేము ప్రెస్ మీట్ ద్వారా మా ఆనందాన్ని ప్రజలకు పంచుకోవడం జరిగింది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఇది రైతుల యొక్క రాష్ట్రం మీద రైతులు పెట్టుకున్న ఈ అమరావతికి ఏదైతే 34,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతులు పెట్టుకున్న నమ్మకానికి ప్రతీక. ఆ రైతులకి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి, అదేవిధంగా అమరావతి రాష్ట్ర రాజధానిగా మారి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా మా కేంద్ర కార్యాలయం చెప్పిన సూచనల మేరకు ఈరోజు ఈ అమరావతి ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన దానికి మేము హర్షాన్ని తెలియజేస్తూ ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది.